హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ ఇండియన్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ జాయ్? ఆన్సర్ వచ్చేసి కోల్కతా. కోల్కతా ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ జాయ్. మరి ఈ వాటి జీకే క్వశ్చన్, హూ రోడ్ ద ఇండియన్ నేషనల్ యాంథమ్ జనగణమన? ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వు ఎక్కడి వరకు చదివావు? పిల్లల్ని మనం ఈ విధంగా అడుగుతూ ఉంటాం కదండి, నువ్వు ఎక్కడి వరకు చదివావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హౌ ఫార్ డిడ్ యూ రీడ్? హౌ ఫార్ డిడ్ యూ రీడ్ అంటే నువ్వు ఎక్కడి వరకు చదివావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ హ్యావ్ టు రీడ్ అండ్ కంప్లీట్ ఆల్ ద వర్క్ గివెన్ టుడే అంటే నువ్వు ఈరోజు చదివి ఇచ్చిన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయాలి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డిడ్ యూ సిట్ సో లాంగ్ అండ్ రీడ్ సో లిటిల్? డిడ్ యూ సిట్ సో లాంగ్ అండ్ రీడ్ సో లిటిల్ అంటే అంతసేపు కూర్చుని నువ్వు ఇంత కొంచెం చదివావా అని అర్థం. నెక్స్ట్ వన్, నచ్చిన కూర వండాను పూర్తిగా తిను. మనం పిల్లలకి ఈ విధంగా చెప్తూ ఉంటాం కదండి, లంచ్ బాక్స్ పూర్తిగా తినమని. సో నీకు నచ్చిన కూర వండాను పూర్తిగా తిను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ హ్యావ్ కుక్డ్ ద కర్రీ యూ లైక్, సో ఈట్ ఇట్ హోల్ లేదా ఈట్ ఇట్ కంప్లీట్లీ అంటే నీకు నచ్చిన కూర వండాను పూర్తిగా తిను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ కుక్డ్ యువర్ ఫేవరెట్ కర్రీ టుడే యాజ్ యు ఆర్ నాట్ ఈటింగ్ ద హోల్ లంచ్ బాక్స్, సో ఈట్ ఇట్ కంప్లీట్లీ అంటే ఈ మధ్య నువ్వు పూర్తిగా లంచ్ బాక్స్ కంప్లీట్ చేయట్లేదు, పూర్తిగా తినడం లేదు, అందుకే ఈరోజు నేను నీకు ఫేవరెట్ కర్రీ వండాను, ఈరోజు కంప్లీట్గా తినేసాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు కుక్ యువర్ ఫేవరెట్ కర్రీ ఎవ్రీడే అంటే ప్రతిరోజు నీకు నచ్చిన కూరే, నీ ఫేవరెట్ కర్రీయే వండాలంటే ఎలా సాధ్యమవుతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, బట్టల మీద వేసుకుంటూ తినకు. మనం పిల్లలకి ఈ విధంగా చెప్తూ ఉంటాం కదండి, బట్టల మీద వేసుకుంటూ తినకు అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ స్ప్లిట్ ఫుడ్ ఆన్ యువర్ క్లాత్స్ అండ్ ఈట్. డోంట్ స్ప్లిట్ ఫుడ్ ఆన్ యువర్ క్లాత్స్ అండ్ ఈట్ అంటే బట్టల మీద వేసుకుంటూ తినకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డోంట్ లెట్ ద ఫుడ్ ఫాల్ డౌన్ ఎట్ ఆల్ వెన్ యు ఈట్ ఇట్ అంటే నువ్వు తినేటప్పుడు భోజనాన్ని, ఫుడ్ని కింద పడనివ్వకు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ డిడ్ ఆల్ దిస్ గెట్ ఆన్ యువర్ క్లాత్స్ అంటే ఇదంతా నీ బట్టల పైన ఎలా పడిపోయింది అని అర్థం. నెక్స్ట్ వన్, బయటికి వెళ్ళేటప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, టర్న్ ఆఫ్ ద ఫ్యాన్ వెన్ యూ గో అవుట్. టర్న్ ఆఫ్ ద ఫ్యాన్ వెన్ యూ గో అవుట్ అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఫ్యాన్ ఆఫ్ చెయ్యి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆఫ్ ద లైట్ అండ్ ఫ్యాన్స్ వెన్ యూ లీవ్ ద రూమ్ అంటే నువ్వు రూమ్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు లైట్లు ఫ్యాన్లు కట్టడం మర్చిపోవద్దు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డోంట్ కమ్ అవుట్ వితౌట్ టర్నింగ్ ఆఫ్ ద ఫ్యాన్స్ అండ్ లైట్స్ అంటే ఫ్యాన్లు లైట్లు కట్టకుండా బయటికి వెళ్ళొద్దు అని అర్థం. నెక్స్ట్ వన్, నీ చెప్పుల్ని మళ్ళీ ఎక్కడ మర్చిపోయావు? పిల్లలు ఇలా మర్చిపోతూ ఉంటారు కదండి, సో నీ చెప్పులని మళ్ళీ ఎక్కడ మర్చిపోయావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వేర్ డిడ్ యూ ఫర్గెట్ యువర్ స్లిప్పర్స్ అగైన్? వేర్ డిడ్ యూ ఫర్గెట్ యువర్ స్లిప్పర్స్ అగైన్ అంటే నీ చెప్పుల్ని మళ్ళీ ఎక్కడ మర్చిపోయావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డోంట్ ఫర్గెట్ టు వేర్ యువర్ శాండిల్స్ వెన్ యూ కమ్ ఫ్రమ్ ఆంటీస్ హౌస్ అంటే ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నువ్వు నీ చెప్పులు వేసుకోవడం మర్చిపోకు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ డిడ్ యూ లూజ్ యువర్ షూస్ అగైన్? హౌ డిడ్ యూ లూజ్ యువర్ షూస్ అగైన్ మళ్ళీ నీ షూస్ని నువ్వు ఎలా పోగొట్టుకున్నావు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, వంటగదిలో నీకేం పని? మనం చిన్నపిల్లల్ని ఇలా అంటూ ఉంటాం కదండి, వంటగదిలో నీకేం పని? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద కిచెన్? వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద కిచెన్ అంటే వంటగదిలో నీకేం పని అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ కమ్ ఇన్ టు ద కిచెన్ అండ్ మూవ్ ఎవ్రీథింగ్ ఆల్ ద స్టఫ్ విల్ ఫాల్ డౌన్ అంటే నువ్వు కనుక కిచెన్లోకి, వంటగదిలోకి వచ్చి
ఏమన్నా కదిపావు అంటే అక్కడున్న వస్తువులన్నీ కింద పడిపోతాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ విల్ బ్రింగ్ యూ ఎవ్రీథింగ్ యూ నీడ్, యూ డోంట్ కమ్ ఇన్ టు ద కిచెన్ ఎట్ ఆల్. ఐ విల్ బ్రింగ్ యూ ఎవ్రీథింగ్ యూ నీడ్, యూ డోంట్ కమ్ ఇన్ టు ద కిచెన్ ఎట్ ఆల్. అంటే నీకు కావాల్సినవన్నీ నేను నీకు తీసుకొచ్చిస్తాను, నువ్వు మట్టికి కిచెన్లోకి రావద్దు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.